ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళట్లేదండి. మాకు ఇల్లందులోనే సింగరేణి గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆ వేడుకల్లో మా వారికి కూడా ఒక బహుమతి ఇస్తున్నారు. అది చూడడానికి వెళ్తున్నాము. మీకు కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. ముందుగా మీ అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక సింగరేణి 24 ఏరియా పెరేడ్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసామండి. ఇక లోపలికి వెళ్ళే ముందు ఏం విశేషాలు జరుగుతాయో కూడా చెప్పేస్తాను. ప్రతి సంవత్సరం కూడా సింగరేణిలో పనిచేసే బెస్ట్ వర్కర్స్కి సన్మానం చేసి అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా మనం చూడొచ్చు. మార్చి 1 తోటి ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుందండి. లోపలికైతే వెళ్దాం. ఇక కార్యక్రమం మొదలైంది. ఇక చాలా విశేషాలు ఉన్నాయి. స్కూల్ పిల్లలందరూ కూడా ఆటపాటలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ కూడా బాగా జరిగినాయి. అవన్నీ కూడా మీరు కూడా చూడండి. Montessori High School, Ilandu, alage Minority School, TTWRS Sudimalla, TTWRS ఒకటి ప్రదర్శనిస్తున్నారు. అలాగే మైనారిటీ స్కూల్ ఇల్లందు ఏరియా, అలాగే జేబిఎస్ ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి అన్ని స్కూల్స్, అంటే ఈ సింగరేణి స్కూలే కాదండి, ఈ ఇల్లందులో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, దగ్గరలో ఉన్న సుదిమళ్ళ స్కూల్స్ పిల్లలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారండి. మొత్తం గ్రౌండ్ అంతా ఇలా ఉంటుంది. చాలా పెద్ద ప్లేసు. ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర వేడుకలు, ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే వేడుకలు ఇక్కడే జరుగుతాయండి. మొదట ఇల్లందు సింగరేణి జీఎం జాన్ ఆనంద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరిగిందండి. శ్రీమతి నిమ్మి ఆనంద్ గారు, ప్రెసిడెంట్ సేవ, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి కంపెనీ బొగ్గు ఉత్పత్తి అనుబంధంగా థర్మల్, సోలార్ మరియు సింగరేణి జీఎం గారి ప్రసంగం తర్వాత కార్మికులందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ వేడుక కూడా చూసేయండి. శ్రీ బొల్లం వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏజీఎం గారిని వారు
చేయాల్సిందిగా కోరుతున్నాం. వారి యొక్క అమృత హస్తాలతో స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా విజయాలు సాధించి కంపెనీకి లాభాలు చేకూర్చాలని చెప్పేసి వారి యొక్క ప్రగాఢమైన ఆశయమైనది. వజ్జారపు శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరి తర్వాత శ్రీ చొల్లెటి సంజీవచారి గారు, ఈసీ నెంబర్ 493758, ఈపీ ఆపరేటర్ JK5OC ఇల్లందు ఏరియా. శ్రీ సిహెచ్ సంజీవాచారి గారు 1989లో కంపెనీలో జాయిన్ అయ్యారు. 35 సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీస్ చేశారు. కంపెనీ నిర్దేశించిన టార్గెట్స్ రీచ్ కావడంలో వారి పాత్ర ఎంతైనా ఉన్నది. వారు గత సంవత్సరం 273 బస్టర్లు చేశారు. ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఫ్రీ యాక్సిడెంట్స్. సింగరేణిలో బెస్ట్ వర్కర్ గా ఎంపికైన వారిని ఇలాగా స్టేజ్ మీదకి పిలిచి సెలవుతోటి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగా వర్కర్స్ అందరికి కూడా ఈ ఇయర్ బెస్ట్ వర్కర్స్ అందరికి కూడా ఇలాగే సన్మానం చేయడం జరిగింది. ఒక 6 years బ్యాక్ మా వారికి కూడా ఇలాగే మమ్మల్ని ఫ్యామిలీ తోటి పిలిచి సన్మానం అయితే చేశారు. మీకు అవి ఫొటోస్ ఉంటే మీకు ఈ వీడియోలో అవి కూడా షేర్ చేస్తాను. యువకుడు రాబోయే రోజుల్లో వారి గురుతర బాధ్యతను తెలియజేస్తూ మన ప్రీతమ జనరల్ మేనేజర్ గారు, నేటి మన ముఖ్య అతిథి వర్యులు, అలాగే సేవా అధ్యక్షురాలు శ్రీమతి నిమ్మి ఆనంద్ గారు చక్కటి శాల్వతో వారిని సత్కరించి శ్రీ జేవిఆర్ గారు వైస్ ప్రెసిడెంట్ INTC రిప్రజెంటేటివ్ స్టేటస్ యూనియన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ కె సారయ్య గారు డిప్యూటీ జనరల్ చేసి శ్రీ బండి సీతారాములు గారి గురుతర బాధ్యతను గుర్తు చేస్తున్నారు. విజిలెన్స్ అవేర్నెస్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఇల్లందు ఏరియా ఎంతో చక్కటి ప్రతిభను కనపరిచి ఫస్ట్ ప్రైజ్ సాధించిన అజ్మీర్ కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత సి వేణు గారు, ఈసీ నెంబర్ 4073314, జనరల్ మజ్దూర్ పర్సనల్ డిపార్ట్మెంట్ ఇల్లందు ఏరియా, సెకండ్ ప్రైజ్. ఈ యొక్క మెమెంటోను వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. శ్రీ జె వెంకటేశ్వర్లు గారు, శ్రీ జె వెంకటేశ్వర్లు గారు వైస్ ప్రెసిడెంట్ INTC రిప్రజెంటేటివ్ స్టేటస్ యూనియన్ వారి చేతుల మీదుగా ఈ బహుమతిని తీసుకుంటున్నారు. పూజ్వాల హెడ్ మాస్టర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే మా ప్రీతమ కరెస్పాండెంట్ గారు శ్రీ జివి మోహన్ రావు గారు కూడా ప్లీజ్ సార్ రండి సార్, మా కరెస్పాండెంట్ సార్ మీరు. అలాగే శ్రీ కె సారయ్య గారు ఈ యొక్క మెమెంటోను అమ్మాయికి ప్రదానం చేస్తున్నారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ AITC. వారి పేరెంట్స్ కూడా డాష్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దీని తర్వాత స్పాట్ క్యాష్ అవార్డ్స్ ఫర్ SNPC పర్సనల్.
వెంకటేశ్వర్లు గారు ఏజిఎం గారు వారిని కూడా వేదిక మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో జేకేపీఐఓసీలో మనకు యాక్చువల్గా మైనింగ్ ప్లాన్ ప్రకారము ఆపరేషన్స్ లేవు. కానీ ఒక 35 మీటర్స్ విడుపులో రియల్గా డంపర్ ఆపరేటర్స్ 60 టన్ నడపడం అనేది చాలా సేఫ్టీతో నడపడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఆ విషయంలో జేకేఓసీ ఆపరేటర్స్ చాలా చాకచక్యంతో నడుపుతూ ఉన్నారు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ మనము సన్మానించుకోలేము కాబట్టి అందులో భాగంగా మన పిపి ఆపరేటర్ని సెలెక్ట్ చేసి మనము ఈ కానుకను అందజేస్తున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ బి సర్వేశం గారు ఈపీ ఆపరేటర్ JK5OC. వి సర్వేశం గారు దయచేసి ఇటే దిగండి. తర్వాత పూణ్యం నారాయణ గారు JK5OC. నెక్స్ట్ పి శ్రీనివాసులు గారు జనరల్ మద్దూర్ JK5OC. మన శ్రీనివాసు యాక్చువల్గా ఆయన డిస్క్రిప్షన్ చెప్పారు. బట్ అనివార్య కారణాల వల్ల మనకి ఉత్తరాధికారిగా పనిచేస్తున్నాడు. 60 టన్నుల డంపర్స్ టోటల్గా తీసేసి ఉద్యోగంలో కూడా ఎనీ ఎక్విప్మెంట్ ఇంతకుముందు అండర్గ్రౌండ్లో కూడా పనిచేస్తాడు. ఇప్పటికన్నా ఎక్కువగా పనిచేసుకోడు. ఎలక్ట్రి తీసుకుని ఓవర్హాల్ చేసి 21 గ్రేడ్లో కూడా చక్కగా దాని జీవితకాలం ఎక్స్టెండ్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాడు. అదేవిధంగా ఆ JKOCలో కూడా ఇప్పుడు ఆయన సర్వీసెస్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎస్ ఐలయ్య గారు జనరల్ మద్దూర్ KOC. ఇక్కడ రకరకాల గెటప్స్ తోటి ఉన్నాయి పిల్లలందరినీ చూస్తున్నారండి. ఇవంతా కూడా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన గెటప్ వేసుకొని పార్టిసిపేట్ చేస్తున్నారు. గెటప్కి బహుమతి ఉంటుందన్నమాట. చాలామంది చాలా గెటప్స్లో అయితే హాజరయ్యారు. చిన్న పిల్లలతో సహా ఉన్నారు. చూడండి రకరకాల గెటప్స్ తోటి బాగున్నారు కదా పిల్లలైతే ముద్దుగా.
అయింది ఈ పాటకి. इतिहास का मैं आईना हूं, तहजीब का रंग सुनहरा हूं। गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा। मैं कल भी था, मैं आज भी हूं, मैं नवयुग का अंदाज में।
పరాయి పాలనపై కాలుతూవి కొమ్ములు గుదిలించిన కోడి గిత్తల్లాంటి అమరవీరుల ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకుతుంటే స్వరాజ్యాన్ని సాధించింది, స్వతంత్రాన్ని అందించింది. దయచేసి వీడియోగ్రాఫర్స్ తప్ప పక్కకు తప్పుకోవాలండి. ఇక్కడ జడ్జెస్ కనబడాలండి పర్ఫార్మెన్స్ అనేది. Thank you.
మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం స్వర్గం వంటి భరత భూమిలో ఎడవే మన పుణ్యం దేశమాత గౌరవాన్ని పెంచడమే మన ధర్మం మన దేశం భారతదేశం
చూసారు కదండి, చాలా చక్కగా గణతంత్ర వేడుకలు అయితే జరిగినాయి కదా. మా వారికి అవార్డు ఇచ్చినప్పుడు కొన్ని పిక్స్ ఉన్నాయండి, చూస్తే వెతికితే దొరికినాయి. అవి కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.